నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. ని కుమార్ దామెరా. ముందు హెడ్లైన్ చూద్దాం. ములుగు జిల్లా టేకులగూడెంలో లో లెవెల్ వంతెనపై భారీగా వరద. తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య నిలిచిన రాకపోకలు. త్రివేణి సంగమం నుంచి భద్రాచలం వరకు గోదావరి పరవళ్లు. గంట గంటకు పెరుగుతున్న వరద. జూరాల నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటి విడుదల. శ్రీశైలం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి మట్టం. సికింద్రాబాద్లో బోనాల జాతర సంరంభం. మహంకాళి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మొక్కులు. హైదరాబాద్లో బోనాల ఉత్సవాలకు భారీ భద్రత ఏర్పాట్లు. సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న సిపి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ ప్రజల దశ మార్చిన నాయకుడు కేసీఆర్. మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయన్న కోరుకంటి చందర్. డీటెయిల్ చూస్తే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి మహా ఆరతితో అర్చన నిర్వహించి బోనాల ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు. అనంతరం భక్తులకు మహంకాళి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. వేకువజాము నుంచి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారికి భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. గోల్కొండ తర్వాత బోనాల పేరు చెప్పగానే గుర్తొచ్చేది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారే. సికింద్రాబాద్ బోనాలను లష్కరు బోనాలుగా కూడా పిలుస్తుంటారు. మహిమలు గల్లా రుద్రమ్మ మము తల్లగా చూసే ఎల్లమ్మ. రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ. మహిమలు గల్లా రుద్రమ్మ మము తల్లగా చూసే ఎల్లమ్మ. ఒళ్ళంతా ఊసుకున్నవే
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ మండిపడ్డారు. రుణమాఫీపై అనేక ఆంక్షలు పెడుతూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు మేడిగడ్డలో ప్రవహించే గోదావరి నీరే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు మానుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటించినటువంటి రైతు రుణమాఫీ అయోమయం భజగోవిందం లాగా ఉంది. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒకే దఫలో రుణమాఫీ చేస్తున్నామని చెప్తారు, మంత్రులేమో 3 దఫాలుగా చేస్తున్నామని అంటారు. కేసీఆర్ గారు ఆనాడు 4 విడతలుగా చెప్పింది చెప్పినట్టు చేసినటువంటి గొప్ప రైతు బాంధవుడు కేసీఆర్ గారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇలా రైతులకు ఇస్తాన్న బోనస్ ఇవ్వడం లేదు, రైతులకు ఇస్తాన్న భరోసా ఇవ్వడం లేదు. కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే భారతదేశ ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసి తూర్పున వెళ్తున్నటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించే విధంగా చేసి దిశను మార్చి తెలంగాణ ప్రజల దశను మార్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని పలుచన చేయడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కోట్ల రూపాయలు నీళ్ళల్లో పోసినట్టే అయిందని అబద్ధపు ప్రచారాలు చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడిందనేది ఇలా ప్రజలకు అర్థమైపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పిన తర్వాతనే గ్రామాలలోకి వెళ్ళాలి, లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. రైతు ఉద్యమాలలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. కౌలు రైతులకు భరోసా ఇస్తాన్న డబ్బులు వెంటనే వెయ్యాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లాలో డివిజన్ కార్పొరేటర్ సుమలత వినూత్నంగా నిరసన తెలిపారు. రామగుండం కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లన్నీ దెబ్బతిని నడవలేని పరిస్థితిలో ఉందన్నారు. అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రోడ్డుపై బురద నీటిలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. డివిజన్ కాలనీలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని మండిపడ్డారు. టెండర్ అయిన రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్, కమిషనర్ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు కార్పొరేటర్ సుమలత. సంబంధించిన పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు వేయకుండా అధికారులు, మేయర్ గారు, కమిషనర్ గారు ఇక్కడికి వచ్చిన టెండర్ అయ్యి ఇక్కడికి వచ్చిన కంకర ఇసుక తీసుకెళ్తుంటే కూడా చప్పుడు చర్య చేయకుండా చూస్తూ ఉండడం. ఈ రోడ్డు ప్రధానంగా సాయినగర్, కేసీఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, పద్మావతి కాలనీకి సంబంధించిన మెయిన్ రోడ్డు. ఇప్పుడు మేము వచ్చినాక యూజీడీ వేసి పాపం ప్రజలకు ఇబ్బంది అవుతుంది. చాలామంది ఈ రోడ్డు మీద పడి కాళ్ళు చేతులు విరిగిపోయినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోయేసరికి మేము కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి కౌన్సిల్ పెట్టి టెండర్ అయ్యి 40 లక్షల రూపాయల వర్క్ అయి ఇసుక పోసిండు, కనుక్కర పోసినప్పటికీ కూడా మొన్న రీసెంట్గా గత 10 రోజుల క్రితం ఆ కాంట్రాక్టర్ వచ్చి అవన్నీ తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నామన్నా అంటే నేను ఇక్కడ రోడ్డు వేయడం లేదు, నన్ను ఇక్కడ అధికారులు వద్దన్నారు, నేను తీసుకెళ్తున్నా అనేసి ఆ కాంట్రాక్టర్ వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకు మా 25వ డివిజన్ ఈ నగరపాలక సంస్థలో లేదు కాబట్టి మా రోడ్లు ఇలా ఉంచుతున్నారా? కమిషనర్ గారు స్పందిస్తారా, మేయర్ గారు స్పందిస్తారా, నేను స్పందిస్తారా? ఎవరికి ఏమైనా కూడా చేసేదేం లేదు. తర్వాత వచ్చి అయ్యో పాపం ఇలా జరిగినారని తప్పించి జరిగిన ప్రాణ నష్టాన్ని మాత్రం ఎవరు భర్తీ చేయలేరు. అందుకే ముందు వచ్చి అధికారులు స్పందించి ఇక్కడ ఈ మెయిన్ రోడ్ వేయాల్సిందిగా కోరుతున్నాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. 7వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభిస్తున్నట్టు సంతోష్ కుమార్ ప్రకటించారు. 7వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సర్వం సిద్ధమైంది.
సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ తెలిపారు. భారతదేశాన్ని హరితమయంగా మార్చేందుకు హరహైతో బారాహై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. భూమిని చల్లగా ఉంచేందుకు, జీవజాతుల ప్రాణాలను కాపాడేందుకు సమిష్టిగా మొక్కలు నాటేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని ఎక్స్ వేదికగా సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యత, జీవజాతుల ప్రాణాలను రక్షించడంలో పచ్చదనం పాత్రను గుర్తించడంలో భాగంగా హరహైతో బారాహై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం పుట్టిందని సంతోష్ కుమార్ గుర్తు చేశారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో వాతావరణ మార్పు, వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు మొక్కలు నాటి మానవాళికి మంచి భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా పచ్చదనానికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. 7వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజ్యసభ మాజీ సభ్యులు హీరో చిరంజీవి, నటుడు ప్రభాస్ కు సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరితహారం స్ఫూర్తితో జూలై 17, 2018న మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగారు. దీంతో ఈ కార్యక్రమం అత్యంత తక్కువ సమయంలోనే దేశ విదేశాలకు విస్తరించింది. సామాన్యుల నుంచి వివిధ రంగాల ప్రముఖుల వరకు అన్ని వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములై మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ లో భాగంగా సంతోష్ కుమార్ 2042 ఎకరాల కీసర రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకోవడం ద్వారా ఈ ఛాలెంజ్ లో మరో ముందడుగు వేశారు. దీంతో రిజర్వ్ ఫారెస్టుల సంరక్షణ స్వీకరించడం, ప్రతిజ్ఞ చేయడం అనే ఆలోచన ఇతరులను కూడా ప్రేరేపించింది. బాహుబలి స్టార్ ప్రభాస్ 1650 ఎకరాల కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను రక్షించడానికి ముందుకు వచ్చారు. ముంబాపూర్, నల్లవెల్లి రిజర్వ్ ఫారెస్టులోని 2543 ఎకరాలలో పచ్చదనాన్ని రక్షించడానికి హెటరో ఫార్మా అంగీకరించింది. గత 3 సంవత్సరాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేక అద్భుతమైన మైలురాళ్లను సాధించింది. మాతృభూమికి సేవ చేయడంలో ప్రతి వ్యక్తిని భాగస్వాములను చేయాలని సంతోష్ కుమార్ విశ్వసించారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక మన వేదాలలో పేర్కొన్న వివిధ మొక్కలు, చెట్ల ప్రాధాన్యత, ఔషధ, చికిత్సా గుణాలను వివరిస్తూ సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు వృక్షవేదం అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేస్తూ సామాన్య ప్రజల నుంచి వివిధ రంగాల ప్రముఖుల చేత మొక్కలు నాటించేలా తన వంతు కృషి చేస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సులభం. మీ ఇంటి ప్రాంగణంలోనైనా, బాల్కనీలోనైనా, పార్కులో లేదా మరే ప్రదేశంలోనైనా 3 మొక్కలు నాటి మీ సెల్ఫీ చిత్రాలను 9000365000 కు వాట్సాప్ చేయండి. చిత్రాలను పంపిన వెంటనే మీరు యాప్ ను డౌన్లోడ్ చేసుకోమని సందేశాన్ని అందుకుంటారు. దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీ సెల్ఫీలను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే దానిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేస్తారు. మరెందుకు ఆలస్యం? ప్రతి ఒక్కరం ఈ ఛాలెంజ్ లో భాగస్వాములం అవుదాం. మనతో పాటు రాబోయే తరాలకు మంచి పర్యావరణాన్ని అందిద్దాం. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రాజెక్టులో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 38 అడుగులకు చేరుకుంది. రాబోయే వరదలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి స్నానఘట్టాల వద్ద ప్రమాద హెచ్చరిక సూచీల బోర్డులను ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరూ గోదావరిలో లోతుగా స్నానానికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఇంకో 5 అడుగులు పెరిగి 43 అడుగులకు చేరుకుంటే భద్రాద్రి వద్ద మొదటి ప్రమాదం హెచ్చరిక జారీ చేస్తారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది ప్రవాహం పెరిగింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గోదావరిలోకి వరద ప్రవాహం క్రమంగా పెరగడంతో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. అలాగే భక్తులు ఎవరు కూడా గోదావరి నదిలో లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ఇప్పటికే 690 అడుగులు దాటింది. జలాశయానికి 12,657 క్యూసెక్కుల వరద వస్తుండగా 11,208 క్యూసెక్కుల నీరును కిందకి వదులుతున్నారు. జగిత్యాల జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇబ్రహీంపట్నం మండలంలోని తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో ఫకీర్ కొండాపూర్ నుంచి యామాపూర్కు వెళ్లే గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖగా మారింది. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో గందరగోళం నెలకొంది. వైద్య ఆరోగ్య శాఖలో సరైన ప్రణాళిక లేకుండా చేసిన బదిలీలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నర్సింగ్ ఆఫీసర్ల ఆందోళన ఉధృతంగా కొనసాగుతుంది. ఒక పక్క వైద్యులు లేక మరోపక్క నర్సింగ్ ఆఫీసర్ల కొరతతో రోగులు మాత్రం నానా పాట్లు పడుతున్నారు. వైద్యం చేసేవారు లేక అల్లాడిపోతున్నారు. స్టాఫ్ నర్సింగ్ల ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో నర్సింగ్ ఆఫీసర్ల బదిలీలు రచ్చరచ్చైంది. కోటిలో శుక్రవారం అర్ధరాత్రి వరకు నిరసన తెలిపిన నర్సులు శనివారం డిపిహెచ్ కార్యాలయాన్ని ముట్టడించారు. పారదర్శకంగా సీనియారిటీ జాబితా ప్రకటించాలని, వేకెన్సీ జాబితాను ప్రదర్శించి ఆఫ్లైన్ లో కౌన్సిలింగ్ నిర్వహించాలని, ఆప్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్షల రూపాయలు తీసుకొని సీనియారిటీ జాబితా నుంచి పేర్లను మాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా హెడ్ నర్సుల పదోన్నతులు చేపట్టాలని, ఆ తర్వాతే బదిలీలు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కొందరు నర్సింగ్ ప్రతినిధులను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ వద్దకు తీసుకెళ్లారు. పదోన్నతులు చేపట్టడం కుదరదని, బదిలీలను ఆఫ్లైన్ లో నిర్వహిస్తామని, సీనియారిటీ లిస్టును మరోసారి సమీక్షించి సాయంత్రానికి వెబ్సైట్ లో పొందుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మరోవైపు మధ్యాహ్నం 3 గంటల వరకు వేచి ఉన్న డిపిహెచ్ డాక్టర్ రవీంద్ర నాయక్ తన కార్యాలయానికి రాకపోవడంతో స్టాఫ్ నర్సులు కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్కి చేరుకొని ఓ ఎంసీ అకాడమిక్ బ్లాక్ వద్ద నిరసన తెలిపారు. దీంతో డిపిహెచ్ అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి తాము ఆయన కోసం ఎదురు చూస్తే త్వరలో కమ్యూనికేట్ చేస్తామంటూ ఒక్క ముక్క మాట్లాడి వెళ్లిపోయారని నర్సులు మండిపడ్డారు. దీంతో సీనియర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ల బదిలీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారో తెలపాలని తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ ప్రతినిధులు డిపిహెచ్ కు వినతి పత్రం అందించారు. జోన్ల వారీగా సీనియారిటీ లిస్టును, లాంగ్ స్టాండింగ్ జాబితాను, 40% తప్పనిసరి బదిలీల జాబితాను విడుదల చేయాలని కోరారు. సీనియర్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. కేటగిరీలో ఎవరెవరిని బదిలీ చేస్తున్నారో జాబితాలో స్పష్టంగా పేర్కొనాలని డిమాండ్ చేశారు. డిపిహెచ్ పరిధిలో హెడ్ నర్సుల కౌన్సిలింగ్ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగాల్సి ఉండగా సాయంత్రం 6:30 ప్రారంభమైంది. ఇందులోనూ సీనియారిటీ లిస్టు తప్పుల తడకగా ఉన్నదన్నట్టు హెడ్ నర్సులు మండిపడ్డారు. అటు నర్సింగ్ ఆఫీసర్ల బదిలీలు రచ్చకెక్కడంతో డిపిహెచ్ పరిధిలోని డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్, ఫార్మసీ, ల్యాబ్, ఏఎన్ఎం, ఎంపీహెచ్డబ్ల్యూ తదితర క్యాడర్ల కౌన్సిలింగ్ కూడా సక్రమంగా జరగలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియారిటీ జాబితా తప్పుల తడకగా ఉందని, అర్హత లేకున్నా స్పౌజ్, ఇతర కారణాలతో చాలా మందిని రిటైన్ చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇందుకు డిప్యూటీ డైరెక్టర్ బదిలీలను ఉదాహరణగా చూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది ఉండగా హైదరాబాద్లోనే 11 మంది పనిచేస్తున్నారు. వీరిలో 5 లాంగ్ స్టాండింగ్ అధికారులు ఉండగా 4 స్పౌజ్ కోటా కింద రిటైన్ చేశారు. అయితే ఇందులో 2 మాత్రమే అర్హత ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేరినట్టు సమాచారం. పలువురు యూనియన్ల నేతలు మధ్యవర్తుల అవతారం ఎత్తి లక్షల రూపాయలు వసూలు చేసి కీలక అధికారులకు ముట్టజెప్పారని, అందుకే ఇలా అక్రమ బదిలీలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. రేపటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మరో 6 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రాజెక్టులో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 38 అడుగులకు చేరుకుంది. రాబోయే వరదలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి స్నానఘట్టాల వద్ద ప్రమాద హెచ్చరిక సూచీల బోర్డులను ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరూ గోదావరిలో లోతుగా స్నానానికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఇంకో 5 అడుగులు పెరిగి 43 అడుగులకు చేరుకుంటే భద్రాద్రి వద్ద మొదటి ప్రమాదం హెచ్చరిక జారీ చేస్తారు.